హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లోహితాస్ వరల్డ్. ఈరోజు చాలా సింపుల్గా చిక్కుడుగాయ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దామండి. దీనికోసం చిక్కుడుగాయల్ని చిన్న ముక్కలుగా ఒలుచుకొని కడిగి పెట్టుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్న చీలికలుగా కట్ చేసి పెట్టుకోవాలి. 2 రెమ్మల కరివేపాకుని కూడా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దాంట్లో 2 టీ స్పూన్ల నూనెను వేసుకోవాలి. నూనె కొద్దిగా వేడైన తర్వాత దానిలో పోపు దినుసులు వేసుకోవాలి. పోపు వేగింది కదండి, ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకోవాలి. ఇందులోనే 1 స్పూను ఉప్పు కూడా వేసుకొని బాగా కలిపి ఉల్లిపాయలు మగ్గే వరకు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు చూద్దామండి, ఉల్లిపాయలు బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు దీనిలో ముందుగా కడిగి పెట్టుకున్న చిక్కుడుగాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా పసుపుని, 1 టీ స్పూన్ ఉప్పుని వేసుకొని మూత పెట్టి 3 నుంచి 4 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఈ చిక్కుడుగాయలు ఉడికేలోపు కారం తయారు చేసుకుందామండి. ఈ కారం కోసం 7 ఎండుమిర్చి, 1 స్పూన్ వేయించిన పల్లీలు, 1 స్పూన్ వేయించిన నువ్వులు, 1 స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు మిక్సీ జార్లోకి తీసుకొని 1 స్పూన్ సాల్ట్ వేసి మూత పెట్టి కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చిక్కుడుకాయలు ఉడికాయేమో చూద్దామండి. చూడండి, చిక్కుడుకాయలు కొద్దిగా ఇలా మగ్గిన తర్వాత దీనిని బాగా కలుపుకొని మూత పెట్టి చిక్కుడుకాయలు బాగా మగ్గే వరకు ఉడికించుకోవాలి. చూడండి, చిక్కుడుకాయలు బాగా ఉడికిపోయాయి. ఇందులోనే మనం తయారు చేసుకున్న కారం పొడిని కారానికి తగినట్టు 3 నుంచి 4 స్పూన్లు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోనే తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇది రైస్లోకి, రొట్టెల్లోకి కూడా చాలా బాగుంటుంది. అంతేనండి,
నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.